నేడు దేశవ్యాప్తంగా 18వ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. దేశ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొంటున్నారు. దేశమంతా ఒక వంతు అయితే ఖమ్మం ప్రాంతం ఒక వంతు, ప్రపంచంలోనే ఖమ్మం ప్రాంతం ఒక వంతు. ఎందుకు మేము ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే గత 60-70 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇక్కడ 1-2 కులాలు మాత్రం పార్టీల పేరుతో అధికారంలో ఉంటూ ఎలలేని సంపదను పోగు చేసుకున్నాయి. ఈ దళిత బహుజన వేసినటువంటి ఓట్లతోటే వీళ్ళు రాజ్యాన్ని భోగాల్ని అనుభవించు ఎనలేని సంపదను పోగు చేసుకోవడం వల్ల ఈ ప్రాంతంలో 80% ఉన్న దళిత బహుజనులు మరింత పేదరికాన్ని, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత అవహేళనంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత అవమానం అంటే 500 కూడా మేము ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వస్తామన్నటువంటి ఇక్కడ కమ్మారెడ్లు ఆ ధీమాతో ఉన్నారు. మేము ఈ ఎన్నికల ద్వారా చెప్తున్నాం, కమ్మారెడ్లారా మీరు 500తోటి 1000 రూపాయలతోటి ఓటు కొనుక్కోగలుగుతారేమో కానీ మా చైతన్యాన్ని మీరు తగ్గించలేవరు. రానున్న కాలంలో ఈ ఖమ్మం గడ్డ మీద మీ డబ్బులు కాదు, మీ రాజకీయ జీవితానికి బొందబెట్టడానికే మేము ఎన్నికల్లోకి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి కమ్మలు రెట్లు అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. మమ్మల్ని అవహేళన చేస్తున్నారు, మమ్మల్ని రాజ్యానికి దూరంగా ఉంచాలని చూస్తున్నారు. మా ఓట్లతోటి సంపాదించిన సొమ్ముతోటి మళ్ళీ మాకు 500 ఇచ్చి ఎనలేని సంపాదన పోగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసమే ఇలా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా మేము ఎన్నికల బరిలోకి వచ్చాము. రానున్న కాలంలో మేము ప్రారంభించినటువంటి చైతన్యం వాడవాడిన తీసుకెళ్లి ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి కమ్మలు రెట్లు చేస్తున్న దుర్మార్గాన్ని ఆ ప్రాంత ప్రజలు 100 అడుగులు బొందబెట్టడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు చెప్తున్నారు, అన్న ఇది ఎప్పుడో ప్రారంభించాలి, మనం చాలా లేట్ అయ్యాము, మీరు ప్రారంభించినందుకు మేము స్వాగతిస్తున్నామని చెప్పి అడుగున ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యమవుతున్నారు. ఆ యొక్క ప్రపంచం జరుగుతుంది. ఆంతోని సురేష్ని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, మా ఓట్లు వేసుకుంటాము. ఇక కమ్మ రెడ్లకు స్వస్తివలతో కమ్మగడ్డ మీద 100 అడుగులు కమ్మగడ్డ రెడ్లను రాజకీయ సమాధి కట్టకుండా మనం ఊరుకోమన్నటువంటి బహుజనులు మాకు స్వాగతం పలికారు. వాళ్ళని కూడా మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా కత్తెర గుర్తుపై ఓటేసి మరింత స్వాగతం పలికి ఈ దుర్మార్గమైనటువంటి కులాలకు, ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్తున్నాం. ఇలా నామా నాగేశ్వరరావు ఇంకొక 1-2 గంటల్లో కూడా కాంగ్రెస్లో పోయి అందులో ఆ కండ కప్పుకొని కూడా ఉంటాడు. అదే వాడు ఇందులో పోతాడు. ఈ దుర్మార్గులకు రాజకీయ పార్టీలు కాదు, ఇక్కడ కులమే ఉంది. ఖమ్మం గడ్డ మీద రాజకీయ పార్టీలు లేవని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఏది అధికారంలో ఉంటే అందులోనే ఉండి భోగాలనిపిస్తున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలని, అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక మీ ఆటలు జాలవు. ఇది ఖమ్మం గడ్డ మీద ప్రారంభమైంది, ఇది స్టార్ట్ చేస్తున్నాం. రానున్న కాలంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మా బిడ్డను గెలిపించుకొని మా సత్తా దాడుతాం. వేల సంవత్సరాల మధ్య మీరు పోగు చేసుకున్న డబ్బును మేము రాజ్యాధికారం వచ్చి మేము క్యాపిటల్ చేస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా.